everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ రిలేటెడ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. బయలుదేరే సమయం వచ్చినప్పుడు నేను ఏడుస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ హాలిడేస్ ఇంటి నుండి కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా మంది ఏడుస్తుంటారు కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఐ విల్ క్రై వెన్ ఇట్స్ టైమ్ టు లీవ్. ఐ విల్ క్రై వెన్ ఇట్స్ టైమ్ టు లీవ్ హోమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను ఒక వ్యాసం రాస్తాను. నేను ఒక వ్యాసం రాస్తాను. దీనిని ఇంగ్లీష్లో ఐ షల్ రైట్ ఎన్ ఎస్సై. ఐ షల్ రైట్ అన్ ఎస్సై. నేను ఒక వ్యాసం రాస్తాను. నెక్స్ట్ వన్ ఈస్ రాణి తన మొదటి నవలని ఈ అక్టోబర్లో పూర్తి చేస్తుంది. రాణి అనే అమ్మాయి తన మొదటి నవలని ఈ అక్టోబర్లో పూర్తి చేస్తుంది. దీనిని ఇంగ్లీష్లో రాణి విల్ కంప్లీట్ హర్ ఫస్ట్ నోవెల్ దిస్ అక్టోబర్. రాణి విల్ కంప్లీట్ హర్ ఫస్ట్ నోవెల్ దిస్ అక్టోబర్. నెక్స్ట్ వన్ ఈస్ రాజు మంచి పాట పాడతారు. రాజు అనే అతను మంచి పాట పాడతారు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో రాజు విల్ సింగ్ ఏ గుడ్ సాంగ్. రాజు విల్ సింగ్ ఏ గుడ్ సాంగ్. నెక్స్ట్ వన్ ఈస్ నేను మంచి మార్కులు పొందేందుకు కృషి చేస్తున్నాను. నేను మంచి మార్కులు తెచ్చుకోవటానికి కృషి చేస్తున్నాను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ షల్ వర్క్ హార్డ్ టు అబ్టైన్ గుడ్ మార్క్స్. ఐ షల్ వర్క్ హార్డ్ టు అబ్టైన్ గుడ్ మార్క్స్. నెక్స్ట్ వన్ ఈస్ మేము సాయంత్రం చేరుకుంటాము. మేము ఆ ప్లేస్కి సాయంత్రం చేరుకుంటాము అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో వీ విల్ అరైవ్ ఇన్ ద ఈవినింగ్. We will arrive in the evening. నెక్స్ట్ వన్ ఈజ్ నాన్న కాలిఫోర్నియా వెళ్తారు. మా నాన్నగారు కాలిఫోర్నియా వెళ్తారు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో మై ఫాదర్ విల్ గో టు కాలిఫోర్నియా ఆర్ అమెరికా ఆర్ చెన్నై ఏదైనా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ అతను మంచి వ్యక్తి అవుతాడు. అతను మంచి వ్యక్తి అవుతాడు, ఫ్యూచర్లో అవుతాడు అని చెప్తుంటున్నాం కదా, దీనిని ఇంగ్లీష్లో he will become a good person. He will become a good person. Next one is మేము కలిసి పాఠశాలకు వెళ్తాము. మేమంతా కలిసి పాఠశాలకు వెళ్తాము అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో we shall go to school along. We shall go to school along. నెక్స్ట్ వన్ ఈజ్ పాఠశాల 7 గంటలకు ప్రారంభమవుతుంది. స్కూల్ అనేది 7 గంటలకు ప్రారంభమవుతుంది. దీనిని ఇంగ్లీష్లో స్కూల్ స్టార్ట్స్ ఎట్ 7. స్కూల్ స్టార్ట్స్ ఎట్ 7 o'clock. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ జాన్ రేపు ఫుట్బాల్ ఆడతారు. జాన్ అనే వ్యక్తి రేపు ఫుట్బాల్ ఆడతారు అని చెప్పేటప్పుడు జాన్ విల్ ప్లే ఫుట్బాల్ టమోరో. జాన్ విల్ ప్లే ఫుట్బాల్ టమోరో. నెక్స్ట్ వన్ ఈజ్ నా తల్లి రుచికరమైన ఆహారాన్ని వండుతుంది. మా అమ్మగారు చాలా రుచికరమైన భోజనం వండుతారు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో మై మదర్ విల్ కుక్ డెలిషియస్ ఫుడ్. మై మదర్ విల్ కుక్ డెలిషియస్ ఫుడ్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఈ రేసులో గెలవబోతున్నాను. నేను ఈ పోటీల్లో గెలవబోతున్నాను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ ఆమ్ గోయింగ్ టు విన్ దిస్ రేస్. ఐ ఆమ్ గోయింగ్ టు విన్ దిస్ రేస్. నెక్స్ట్ వన్ ఈజ్ రాణి వచ్చే నెలలో కొత్త మొబైల్ను కొనుగోలు చేస్తుంది. రాణి అనే అమ్మాయి వచ్చే నెలలో కొత్త మొబైల్ కొంటుంది అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో రాణి విల్ బై ఏ న్యూ మొబైల్ నెక్స్ట్ మంత్. రాణి విల్ బై ఏ న్యూ మొబైల్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఐరోపాకు వెళ్ళబోతున్నాను. నేను యూరప్ వెళ్ళబోతున్నాను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ ఆమ్ గోయింగ్ టు మూవ్ టు యూరప్. ఐ ఆమ్ గోయింగ్ టు మూవ్ టు యూరప్. నెక్స్ట్ వన్ ఈజ్ వారు మధ్యాహ్నం నిద్రపోతారు. వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోతారు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో దే విల్ స్లీప్ ఇన్ ద ఆఫ్టర్నూన్. దే విల్ స్లీప్ ఇన్ ద ఆఫ్టర్నూన్. నెక్స్ట్ వన్ ఈజ్
అతను ఇంటికి పరిగెత్తబోతున్నాడు. అతను వాళ్ళ ఇంటికి పరిగెత్తబోతున్నాడు. దీనిని ఇంగ్లీష్లో he is going to run home. he is going to run home. నెక్స్ట్ వన్ ఈస్ వచ్చే ఏడాది నేను లండన్లో నివసిస్తాను. వచ్చే ఏడాది నేను లండన్లో నివసిస్తాను. దీనిని ఇంగ్లీష్లో నెక్స్ట్ ఇయర్ ఐ విల్ లివ్ ఇన్ లండన్. నెక్స్ట్ ఇయర్ ఐ విల్ లివ్ ఇన్ లండన్. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఆమె పుస్తకాన్ని తిరిగి ఇస్తాను. నేను ఆమె పుస్తకాన్ని తిరిగి ఇస్తాను అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఐ విల్ రిటర్న్ హర్ బుక్. ఐ విల్ రిటర్న్ హర్ బుక్. నెక్స్ట్ వన్ ఈస్ మేము ఒడ్డుకు ప్రయాణించబోతున్నాము. మేము ఒడ్డుకు ప్రయాణించబోతున్నాము. దీనిని ఇంగ్లీష్లో వీఆర్ గోయింగ్ టు సైల్ టు ద షోర్ లైన్. వీఆర్ గోయింగ్ టు సైల్ టు ద షోర్ లైన్. నెక్స్ట్ వన్ ఈస్ మేము ఈరోజు మ్యాచ్ గెలుస్తాము. మేము ఈరోజు మ్యాచ్ గెలుస్తాము. దీనిని ఇంగ్లీష్లో వీ విల్ విన్ ద మ్యాచ్ టుడే. వీ విల్ విన్ ద మ్యాచ్ టుడే. నెక్స్ట్ వన్ ఈస్ వారు బయట ఉంటారు. వారు బయట ఉంటారు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దే విల్ స్టే అవుట్ సైడ్. దే విల్ స్టే అవుట్ సైడ్. నెక్స్ట్ వన్ ఈస్ మేము ఈ రేసులో గెలవడం లేదు. మేము ఈ రేసులో గెలవడం లేదు అని చెప్పేస్తుంటాం కదా ముందుగానే, దీనిని ఇంగ్లీష్లో వీఆర్ నాట్ విన్నింగ్ దిస్ రేస్. వీఆర్ నాట్ విన్నింగ్ దిస్ రేస్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ఉచితంగా పని చేయదు. ఆమె ఉచితంగా ఫ్రీగా పని చేయదు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో షీ విల్ నాట్ వర్క్ ఫర్ ఫ్రీ. షీ విల్ నాట్ వర్క్ ఫర్ ఫ్రీ. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె పార్టీకి వస్తుంది. ఆమె పార్టీకి వస్తుంది అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో షీ విల్ కమ్ టు ద పార్టీ. షీ విల్ కమ్ టు ద పార్టీ. నెక్స్ట్ వన్ ఈస్ వారు ఎక్కువ బహుమతులు ఇవ్వడం లేదు. వాళ్ళు ఎక్కువ బహుమతులు ఇవ్వడం లేదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో దే ఆర్ నాట్ గివింగ్ అవే ఎనీ మోర్ ప్రైజెస్. దే ఆర్ నాట్ గివింగ్ అవే ఎనీ మోర్ ప్రైజెస్. నెక్స్ట్ వన్ ఈస్ ఈ వేసవిలో చాలా మంది ప్రజలు సెలవులకు వెళతారు. ఈ సమ్మర్లో చాలా మంది ప్రజలు హాలిడేస్కి వెళ్తారు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో లాట్స్ ఆఫ్ పీపుల్ విల్ గో ఆన్ వెకేషన్ దిస్ సమ్మర్. లాట్స్ ఆఫ్ పీపుల్ విల్ గో ఆన్ వెకేషన్ దిస్ సమ్మర్. నెక్స్ట్ వన్ ఈస్ వచ్చే ఏడాది నేను కొత్త కారును కొంటాను. వచ్చే ఏడాది నేను కొత్త కారు కొంటాను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో నెక్స్ట్ ఇయర్ ఐ విల్ బై ఎ న్యూ కార్. నెక్స్ట్ ఇయర్ I will buy a new car. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.